ప్రతిష్టాత్మకంగా డల్లాస్ సభ ఎవరు తెలంగాణ కళలు సాంస్కృతిక వైభవం చాటి చెప్పేలా వేడుకలను ఏర్పాటు చేస్తున్న బీఆర్ఎస్ సభపై యుఎస్ అంతటా ఆసక్తి. తొలి రోజే వాట్సాప్ ద్వారా 5,000 రిజిస్ట్రేషన్లు. విదేశాల్లో నిర్వహిస్తున్న మొదటి పెద్ద సభ ఇదే. ఇతర దేశాల్లోనూ రజతోత్సవాలు నిర్వహిస్తాం. నమస్తే తెలంగాణలో బీఆర్ఎస్ ఎన్ఐఆర్ఐ గ్లోబల్ సెల్కో కోఆర్డినేటర్ మహేష్ బీగాల బీఆర్ఎస్ రజతోత్సవ సంవత్సరం పొడవునా నిర్వహించాలని అనుకున్నాం. అందులో మొదటిది డలాస్, తర్వాత లండన్, సౌత్ ఆఫ్రికా, గల్ఫ్, మలేషియా, ఇలా పలు ప్రాంతాల్లో నిర్వహిస్తాం. ఏమొస్తుంది దీన్ని నడిపించుకుంటే? బాగా 10 ఏళ్ల నుంచి బాగా డబ్బులు సంపాదించాం, దండిగా సంపాదించడం, అక్రమ సొమ్ము, బ్లాక్ మనీ ఉన్నది. దాన్ని ఎట్లా విచ్చలవిడిగా ఖర్చు పెడదాం? ఈ సభలతోటి ఏమైనా పని ఉందా? ఇది కాదు, నువ్వు సభ పెట్టి ఏం చేయాలంటే నెలకు 2.5 లక్షల శాలరీ తీసుకుంటూ ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండి ఫామ్ హౌస్లో అంటున్నా అని చెప్పేసి చెప్పు. అట్లా రజతోత్సవంలో అది చెప్పు. నువ్వు ఏం విశేషం ఉంది? మీ పార్టీ గొప్పతనం ఏంటి? 10 ఏళ్లలో చేసిన అప్పులేంది? 8 లక్షల కోట్ల అప్పులు, 1,00,000 కోట్లు పెట్టి తెలంగాణ వచ్చిన సంవత్సరం బడ్జెట్ అని తీసుకుపోయి కాళేశ్వరం పెట్టి 2 పర్యాయాలు ఇప్పుడు చుక్క నీరు వాడుకునేటువంటి పరిస్థితి లేదు. సరే, అది పక్కన పెడితే తెలంగాణ కళలు సాంస్కృతిక వైభవం చాటి చెప్పేలా వేడుకలకు ఏర్పాటు చేస్తున్నాం. బోడి నీ బీఆర్ఎస్ అనేది ఒక రాజకీయ పార్టీ. తిప్పి కొడితే ఈ భారతదేశంలో 2%, 3% ఓటు బ్యాంక్ లేదు. దాన్ని నువ్వు అమెరికాలో పెడితే 100 దేశాల్లో ఉన్నటువంటి సుందరీమణులు, అందగత్తలు అని చెప్పేసి వాళ్ళు మిస్ వరల్డ్, మిస్ వాళ్ళ దేశాల అందగత్తలు వచ్చి తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ప్రదేశాలను, తెలంగాణ హెరిడిటీని ప్రచారం చేస్తూ ఉంటే ఎన్ని దుర్మార్గంగా ఎన్ని మాటలు మాట్లాడింది. అలాంటిది మళ్ళీ మీరు పోయి బోర్డు చిన్న రాజకీయ పార్టీ మీటింగ్, ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇక్కడ పెట్టుబడుల కోసమని, ఇక్కడ సాంస్కృతిక వారసత్వం ప్రపంచానికి తెలివి వస్తుందని, రెండవది ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకం అభివృద్ధి చెందుతుందని వాళ్ళు ఇక్కడ ప్రపంచ సుందరీమణుల ప్రోగ్రాం పెడితే దాని మీద ఎట్లా మాట్లాడాలంటే కుక్కల కన్నా అధ్వానంగా అరిసి ఈరోజు మళ్ళీ మీరు మీ గొప్పలకు పోయి డల్లాస్లో బీఆర్ఎస్ సభ పెడతారు. ఏం ఘనకార్యం చేసిరని డబాల్. ఇక్కడ తెలంగాణలో 10 ఏళ్ళు అధికారం చేసినప్పుడు మీరు కేవలం భౌగోళిక తెలంగాణనే సాధించారు, కానీ సామాజిక తెలంగాణ సాధించలేదని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ కూతురే అన్నది. మీరు సాధించింది ఏందో దాని ద్వారా అర్థమైతేలే. ఎక్కడెక్కడ పెడతారట వీళ్ళు విదేశాలట, ఎక్కడెక్కడ సౌత్ ఆఫ్రికా పెడతారట, లండన్లో పెడతారట, గల్ఫ్లో పెడతారట, మలేషియాది. తెలంగాణలో పాప ఏ పేదోనికి రేషన్ కార్డు ఇవ్వకుండా, ఏ పేదోనికి ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వకుండా, పాపం చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా అందరినీ ముంచి ఆ సొమ్మంతా తీసుకొని పోయి విదేశాలకు తరలిస్తూ గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవడు కూడా హైదరాబాద్ దాటి ప్రజా సమస్యల పైన వాళ్ళ స్థానిక కాన్స్టిట్యున్సీలలో లేకుండా విదేశాలని తర్వాత ఇట్లా సోకులు పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ తెలంగాణ ఎవరి సొమ్ము ఇదంతా? ఈ ఖర్చు అంతా ఎవరి సొమ్ము? ఎక్కడ సొమ్ము? వీడు ఏదో పని చేసుకోవడానికి పోయేటోడు ఆడ ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు ఇట్లా ఖర్చు పెడతారు? కొన్ని వేలు, 2,000 కోట్లు, 3,000 కోట్లు ఉన్నాయి. ఒక చిన్న ప్రాంతీయ పార్టీకి కాంగ్రెస్ పార్టీ 150 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీకి కూడా లేనటువంటి నిధులు వీళ్ళ పార్టీ అకౌంట్లో ఉన్నాయి. ఈ 10 ఏళ్ల తెలంగాణ ఎంత దోసుకుంటే వాళ్ళకి అన్ని ఈ పెట్టుబడిదారులు అన్ని డబ్బులు ఇచ్చిండొచ్చు. తెలంగాణలో అఫీషియల్గా ఇక్కడ ప్రాంత ప్రయోజనం కోసం, ఇక్కడ పెట్టుబడుల కోసం, ఇక్కడ పర్యాటక అభివృద్ధి కోసం ఒక ప్రోగ్రాం చేస్తే ఓరోనుళ్ళు ఒక రాజకీయ పార్టీని విదేశాలలో చేస్తారు. ఇక్కడ ప్రజలు గుండు సున్నా తెచ్చినటువంటి ఈ పార్టీకి ఇంత బిల్డప్ అవసరమా? ఇట్లా కాదు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ ఖర్చు అంతా ఎవరిది? ఈ సొమ్ము అంతా ఎవరిది? ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ని ఖర్చులు, ఇన్ని దేశాలలో మీటింగ్లు పెట్టేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి సొమ్ము, ఎవరి సంపాదన, ఎవరి కష్టార్జితం, ఎవడు దోసుకుంటాడు, ఎవడు అనుభవిస్తా ఉన్నాడు?